హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విహెచ్ఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదురు చూద్దామండి. అదేంటంటే టమోటా పెసర పచ్చడి. చాలా బాగుంటుంది అనమాట అన్నంలోకి. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపులు వేసుకోండి. ఈ పచ్చడికి పప్పు పచ్చడి కాబట్టి తాలింపుల్లో పచ్చెనగపప్పు, చాయపప్పు ఇలాంటివి అవసరం లేదు. సింపుల్గా ఒక చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, 4 తుంపులు చేసి వేసుకోండి. ఓ పావు చెంచాడు ఇంగువ వేసుకుని తాలింపు వేగేంత వరకు అటు ఇటు కలపండి. మాడిపోకుండా మొత్తం సమానంగా వేగేటట్టుగా. వేగిపోయింది అనుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకుని శుభ్రం చేసి చాలా సన్నగా, చూసారా ఇలా చక్కగా సన్నగా తరుక్కుని వేసుకోండి. సన్నగా దొరికితే ఏంటంటే చక్కగా మగ్గి బాగుంటాయి. పెద్ద పెద్ద ముక్కలు అయితే ఆ పంటి కిందకు వచ్చి ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంటాయి. చూసారా చక్కగా కలిపెట్టి మూత పెట్టుకోండి ఒక్క 4 నిమిషాలు. చూసారా ఇప్పుడు 50-60% మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా కలిపెట్టండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచాడు వేస్తున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకోండి చక్కగా. ఆ ఉప్పు పసుపు ఆ మిశ్రమం మొత్తానికి పట్టేటట్టుగా చక్కగా బాగా కలపండి. టమాటా చక్కగా మగ్గుతుంది బాగా. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎక్కువ మంట పెట్టుకుంటే మాడుతుంది మళ్ళీ. చక్కగా అలా ఇటు ఇటు కలపండి చక్కగా. చూసారా 70% మగ్గిపోయింది. ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు. అటు ఇటు కలుపుతూ ఉండండి ఒక 4-5 నిమిషాలు చక్కగా. అడుగంటకుండా మాడిపోకుండా మొత్తం అన్ని ముక్కలు సమానంగా మగ్గేటట్టుగా. చూసారా చక్కగా మగ్గిపోయింది. బాగా మగ్గినట్టే లెక్క. ఇప్పుడు చూసారా చక్కగా అటు ఇటు కలపండి. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు కలిపెట్టారా అయిపోతుంది. చూసారా చక్కగా. చూసారా గుజ్జు బ్రహ్మాండంగా. ఇప్పుడు పొయ్యి కట్టేయండి, మూత పెట్టి అలా వదిలేయండి, అదే చల్లారుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి మనం ఒక 150 గ్రాముల పెసరపప్పు ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది మొత్తం వేసేయండి నీళ్లు లేకుండా. వేసేసి ఒక 4 ఎండుమిరపకాయ వేయండి. వేసి చక్కగా ఇలా మెత్తగా పట్టుకోండి. చూసారా ఇలాగన్నమాట మెత్తగా పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. అందులోకి ఈ పెసరపప్పు ఎండుమిరపకాయ మిశ్రమము మొత్తం వేసేసుకోండి చక్కగా. వేసేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మగ్గపెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా టమాటా మిశ్రమం, అది కూడా మొత్తం వేసేయండి. వేసేసి రెండు బాగా కలిసేటట్టుగా చక్కగా బాగా కలుపుకోండి. అయిపోయింది. అద్భుతమైన టమాటా పెసర పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి ఇది. అద్భుతంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఒకటే లోపం ఏంటంటే ఈ పెసరపప్పుతో చేసాం కదా, ఒక 2-3 గంటలకు మించి నిల్వ ఉండదు. ఉంచితే పులిసిపోతుంది అనమాట. అలా 2-3 గంటల్లోనే తినేయాలన్నమాట.